అధికారంలో ఉంటే పచ్చ పార్టీ ఎంతకైనా తెగిస్తుంది. ప్రజాధనాన్ని, స్థలాన్ని సొంతానికి వాడుకుంటుంది. ఇప్పుడు ఓ నగరంలో ఇదే జరుగుతోంది. ప్రభుత్వ ఆఫీసులున్న స్థలాన్ని టీడీపీకి కేటాయించుకుంది. ఆ స్థలంలోని గోడౌన్లు కూల్చేసి మొత్తం సామగ్రి అమ్మేసుకున్నారు టీడీపీ నేతలు. భవిష్యత్తులో ప్రజావసరాలకు స్థలాలు లేకుండా మాయం చేస్తున్నారు. ఇంతకీ ప్రభుత్వ స్థలాన్ని టీడీపీకి కేటాయించిన ఆ సిటీ ఎక్కడుంది? లెట్స్ వాచ్. వైఎస్ఆర్ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విలువైన స్థలాన్ని దారాదత్తం చేసింది. కడప నగరం నడిబొడ్డున 80 కోట్ల విలువ చేసే 2 ఎకరాల R&B స్థలాన్ని ఆ శాఖకు కూడా తెలియకుండానే టీడీపీ ఆఫీసుకు కేటాయించేశారు. అది ఎకరా కేవలం 1000 రూపాయలకే ఇచ్చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక జీవో వచ్చిందే తడవుగా అక్కడ టీడీపీ నేతలు దోపిడీకి తెరలేపారు. R&Bకి చెందిన గౌడాన్లను కూల్చేసి దాని ద్వారా వచ్చిన 1.5 కోటి రూపాయలను తెలుగు తమ్ముళ్లు జేబులో వేసుకున్నారు. రాత్రికి రాత్రి లారీలో ఆ స్క్రాప్ను తరలించేశారు. కనీసం R&B అధికారులకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నిబంధనల మేరకు స్క్రాప్ అమ్మకానికి టెండర్లు పిలవాల్సి ఉన్నా అలా చేయలేదు. వచ్చిన సొమ్మును మాత్రం తెలుగు తమ్ముళ్లు తమ జేబులో వేసుకున్నారు. మరి అక్కడ ఉండే షెడ్లు, మరి అక్కడ ఉండే పాత ఏదైతే ట్రస్సులు కానీ అవన్నీ కూడా రేకులు కానీ అవన్నీ కూడా సుమారుగా పాతబడిన కొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయి. కోట్ల రూపాయలకు సంబంధించిన మరి పాత వెహికల్స్ కానీ దానికి షెడ్కి సంబంధించిన సామాన్లు మొత్తం పాత ఏదైతే ఐరన్ స్క్రాప్ అన్నీ కూడా రాత్రికి రాత్రే మాయం చేసిన పరిస్థితి చూశాం. కడప నగరంలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించడం కోసం యువత భవిష్యత్తును కూడా పణంగా పెట్టారు. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రాంగణంలోని గౌడాన్లలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వారి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏటా 1200 మందికి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు పొందేలా చేశారు. 2014లో టీడీపీ ప్రభుత్వం రావడం, ఈ స్థలంపై కన్నేయడంతో యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చే సంస్థను తరిమేశారు. ఆ తర్వాత నాక్ వారు తమ శిక్షణా సంస్థకు వేరే స్థలాన్ని చూపండి అని అధికారులకు ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. తాజాగా ఆ స్థలంలోని నిర్మాణాలను కూల్చేసి టీడీపీ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నారు. గతంలో ఒక నాక్ అని చెప్పి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉండేది, మరి R&Bకి సంబంధించిన ఆఫీసులు ఉండేది. మరి అవన్నీ కూడా అక్కడ ఉండంగానే మరి ఆ స్థలాన్ని మరి ఒక పార్టీ కార్యాలయానికి మరి దారదత్తం చేయడము. రాజకీయ పార్టీ కార్యాలయాలకు స్థలాలు ఇవ్వడం రివాజే అయినా ప్రజలకు ఉపయోగపడే విలువైన స్థలాన్ని సంబంధిత శాఖకు తెలియకుండా అధికార పార్టీ తీసుకోవటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనికి తోడు గౌడాన్లు కూల్చేసి స్క్రాప్ను అధికారులకు సంబంధం లేకుండా అమ్మేసుకోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.